హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫరీదా వ్లాగ్స్. ఇవాళ మనం ఒక వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడబోతున్నామండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కారపొడి, ఉప్పు, సోయా సాస్. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ గ్యాస్ పైన పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుంటున్నాను. అది కొంచెం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. ఇది ప్యూర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. మీకు నాన్ వెజ్ కావాలనుకుంటే ఎగ్ యాడ్ చేసుకోవచ్చు, చికెన్ కావాలనుకుంటే చికెన్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు అది చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అవుతుంది. నేనైతే ఓన్లీ వెజిటబుల్స్తో చేస్తున్నాను. ముందుగా ఆనియన్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ ఆనియన్ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజ్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను నేను, అది యాడ్ చేస్తున్నాను. సన్నగా పొడవుగా కట్ చేసుకున్నానండి. మీకు ఇలా వద్దనుకుంటే చిన్న చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. తర్వాత అందులోనే క్యారెట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర బీన్స్ ఉన్న బీన్స్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ ఉన్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి ఈ వెజిటబుల్సే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేద్దాం. ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఫుల్ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది. తర్వాత మిర్చి యాడ్ చేస్తున్నాను. కొద్దిగా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, ఘాట్ వచ్చేస్తుంది రైస్. కొద్దిగా కారం. ఇందులోకి తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను. నేను ముందుగా రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే స్పైసెస్ కొంచెం లిమిట్గానే వేసుకున్నాను. మీరు కొంచెం స్పైస్ బాగా తినే వాళ్ళైతే కొద్దిగా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, కారము, పెప్పర్. కానీ పెప్పర్ మాత్రం లిమిట్గానే వేసుకోవాలండి, లేదంటే ఘాట్ వచ్చేస్తుంది. నేను కొంచెం కరివేపాకు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను, ఇంకొక హాఫ్ తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి కూడా అన్నీ బాగా కలిసేలాగా ఒక 2 minutes ఫ్రై చేసుకున్నాము. చూడండి, ఇలా కొంచెం హాఫ్ బాయిల్ అయితే చాలు, ఫుల్ బాయిల్ అవ్వకూడదు. ఇందులో ఒక 2 స్పూన్స్ సోయా సాస్ యాడ్ చేసుకుందాం. నేనైతే డార్క్ సోయా సాస్ యూస్ చేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఇప్పుడు ఇది కూడా ఒక 2 minutes అలా ఫ్రై చేసుకున్నాము, ఆ పచ్చివాసన పోయేలాగా. ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్, వెనిగర్ అవన్నీ ఏం అవసరం లేదండి, ఓన్లీ సోయా సాస్ ఒక్కటి ఉన్నా కూడా బాగానే ఉంటుంది. చాలామంది చిల్లీ సాసు, వెనిగర్ ఇవన్నీ వేస్తారు. నేనైతే అవన్నీ యూజ్ చేయనండి, ఓన్లీ సోయా సాస్తోనే చేసేస్తాను. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి రైతాతో. ఇలా ఈ సోయా సాస్ కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసేసుకొని మనము ఇప్పుడు పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ ఇందులో వేసేసి యాడ్ చేసేసుకున్నాం. ఇందులో మీరు బాస్మతి రైస్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ వెజిటబుల్స్ ఆ రైస్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అన్నం వేడిగా ఉంటుంది కదా, మనం ఎక్కువ కలిపేయకూడదు, ప్యాన్ని కొంచెం అలా కదిలించినట్టుగా కలుపుకోవాలి. నేను క్యాప్సికమ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నానండి, ముందు యాడ్ చేయలేదు. ముందుగా యాడ్ చేస్తే బాయిల్ అయిపోతాయి, బాగోదు. ఇప్పుడు యాడ్ చేస్తే కొంచెం హాఫ్ బాయిల్ అయితే తినడానికి బాగుంటుంది. కరివేపాకు, కొత్తిమీర కూడా నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇలా పైన యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం తినడానికి బాగుంటుందండి. బాగా ఫ్రై అయిపోతే అది కర్రీలాగా అయిపోతుంది. సో ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకున్నాము. అంతేనండి, ఉప్పు, కారం, పెప్పర్ చెక్ చేసుకుంటే మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.